తేమ చూసారా? ఎంత వచ్చింది? చూస్తారు కదా. బస్సులు ఎక్కడ ఉన్నాయి? వెనుకకున్నామా? ఆడుకున్నాయా? మీదేది సంచులు? పంగిడమ్మా, పంగిడ మీ గురించి మీ గురించి ఏ ఊరు పంగిడ? పార్టీ నాయకులు కొద్దిగా ఆగండి, నెట్టవాకండి, నెట్టవాకండి, దూరం జరగండి. ఇక్కడ 2 నిమిషాలు ఆగరాదని కొంచెం ప్లీజ్ ఆపోయా బాబు, కొద్దిగా ఆపు. ఏడున్నావు? టవల్ వేసుకుని కొద్దిగా అందరూ కొద్దిగా వెనక్కుండండి. పార్టీ కార్యకర్తలు అంతా వెనక్కుండండి ప్లీజ్. ఆఫీసర్స్ ముందు రానియండి, మీరు వెనక్కుండండి. వీరభద్రం గారు కొద్దిగా వెనక్కుండండి. రైతులు రండి. అది కళాసులు ఎవరైనా వెనక్కుండండి. కళాసులు రావద్దు, మీరు మార్కెట్ కళాసులు ఎవరికి రావద్దు, ఎమ్మటి రావద్దు. మీ టిక్కిల దగ్గర మీరు ఉండండి. శివ, ఏ శివ వస్తే ఆడికే వస్తారు, బస్తాలు జరుపుకొస్తారు. అల్లరి చేయకండి. ఇంతకుముందు 2 సార్లు వచ్చిన 6,200 పడదు. మొదటిసారి 6,200, ఇప్పుడు ఇంకా బేరాలు కాల. 7,500 ధర మాటలకే అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం పోయింది, అన్ని మాటలు. ఇంతకుముందు మార్కెట్ 8,000. మీరు వచ్చా కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు వచ్చా కూడా ఏమన్నారంటే, నన్ను ఇక్కడికి తీసుకొస్తున్నావు కదా నువ్వు, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆయనకు మార్కెట్ గుర్తు రాలేదంటారు. ఆయన 8,000 కాబట్టి ఎవరు రాలేదు. 22,000 రూపాయలు మిర్చి అమ్మింది, ఆయన ఎవరు రాలేదు. రైతు 6 కాలం పండించి 7 వర్షాలకి పట్టాలకు చాలా డబ్బులు, పట్టాలు కొనుక్కొని ఈ పంట దాచుకోవడానికి సరిపోరా. పెసల మీద మొన్న 6,000, బీమార్లో అదే పెసలు ఈ కుప్ప 6,000 అంటారు, ఆ కుప్ప 5,000 అంటారు, ఆ కుప్ప 3,000 అంటారు. కాటా వేసి మొత్తం ఒకటే లాటేసుకొని పాటు దళారీ వ్యవస్థ అయిపోయింది. 6,200 వచ్చింది, రెండోసారి తెచ్చిన, ఇంకోసారి ఉంది. ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు తగ్గిపోయింది. కూలీలు 500 ఇస్తేనే మహిళలు కూలి తీయటం దేనికి సరిపోట్ల. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. అసలు ఇప్పుడు మందు దాకా పరిస్థితి వచ్చింది రైతులందరూ.
హరీష్ అన్న అందరిని ఆఫీస్ దగ్గర కలుస్తారు. దయచేసి పార్టీ కార్యకర్తలు వెనకాల ఉండండి, ఏమనుకోవద్దు మీరు ప్లీజ్. మీడియా వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళండి ప్లీజ్. మీరు బాబు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు కూడా మీరు వెళ్ళండి. ఇట్లా బాబు నడు వాళ్ళ మీడియా వాళ్ళు మీరు అడ్డా ఇదే బస్తానా ఎంత ఎకరమా? వర్షాలతో దెబ్బతిన్నది బాగా. ఎకరం కౌలు ఎంత కౌలు? 15,000 కనీసం కౌలు కూడా వాళ్ళు పోనీ